హాయ్ ఫ్రెండ్స్, సుదర్శన చక్రం గురించి మీకు తెలుసు కదా. త్రిమూర్తిలో ఒకరైన విష్ణుమూర్తి ఆయుధం అదే. త్రివిక్రముని ఆ ఆయుధం తిరుగులేనిది, శక్తివంతమైంది. ప్రయోగించాక లక్షిత వ్యక్తిని సంహరించకుండా తిరిగి వచ్చే ప్రశ్నే లేదు. సృష్టిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం అని భారతీయ పురాణాల్లో ఉంది. అలాగని ఎవరైనా దీన్ని ఉపయోగించగలరనుకోవటం పొరపాటు. ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకు చెందిన అస్త్రం. ఆయన ఆయుధం అంటే ఆయన అవతార రూపాలు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగలరని అర్థం. విష్ణుమూర్తి ఆజ్ఞ అయిందంటే చాలు, ఎవరినైనా సరే సంహరిస్తుంది సుదర్శనం. దీన్ని పనిగట్టుకుని సంధించాల్సిన విధి లేదు. కేవలం మానసిక ఇచ్ఛతోనే సుదర్శన ప్రయోగం జరుగుతుంది. ఎవరిని సంహరించమని స్వామి దీన్ని ప్రయోగిస్తారో వారినే సంహరించి తిరిగి వస్తుంది. పురాణ గ్రంథాల్లో చెప్పినట్టుగా సుదర్శన చక్ర ప్రభావం నుంచి తప్పించుకోవటం అసాధ్యం. కాబట్టి అన్నీ ఆలోచించే ఆయన ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తారు. విష్ణుమూర్తి అవతారాల్లో సుదర్శన చక్రాన్ని చివరిగా ధరించింది శ్రీకృష్ణ అవతారంలోనే. ఆ తర్వాత ఎక్కడ ఈ ఆయుధ ప్రసక్తి మనకి కనిపించదు. ఇప్పుడు చక్రాయుధం ఎక్కడ ఉన్నది మీకు తెలుసా? మహాభారత గాథ ముగిశాక సుదర్శన చక్రం ఏమైంది? ఈ వీడియోలో ఆ విశేషం తెలుసుకుందాం. ఈ చక్రాయుధం స్వామి తర్జనిపై అంటే చూపుడు వేలుపై ఉంటుంది, ఉంగరం ధరించినట్టుగా. అయితే ఇది స్థిరంగా ఉండే అలంకారం కాదు, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అందుకే 4 వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో దీన్ని కాలచక్రం అని ప్రస్తావించారు. ఋగ్వేదం ప్రకారం సుదర్శనం అస్త్రం కాదు, కాలచక్రం. ఆగటం అన్నది లేని నిరంతర భ్రమణం కలిగిన కాలచక్రం. శత్రు సంహారం చేయటానికి కాలచక్రాన్ని చక్రాయుధంగా ప్రయోగించగలరు. కాలచక్రాన్ని ముందు వెనుకలకు జరపగలిగే శక్తివంతుడు కూడా ఆయనే. మహాభారత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతాబోధ చేసేటప్పుడు సమయాన్ని నిలుపుదల చేసి అర్జునునికి గీతాపదేశం చేశాక తిరిగి సమయాన్ని కదిలించారు. సమస్త సృష్టి ఆగిన చోటు నుంచి మరలా కొనసాగింది. శివపురాణం మాత్రం సుదర్శన చక్రాన్ని ఆయుధమని పేర్కొంది. 108 అంచులున్న ఆయుధమని చెప్పింది. ఎన్నో యోజనాల వరకు ప్రయోగించగల శక్తి కలిగింది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. సుదర్శన చక్రం విశిష్టమైంది కాబట్టి ఎంతో విపులంగా దీని గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తాయి. ఎంతో శాస్త్రీయంగా తయారు చేసిన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం. అయితే ఇది శివుని వరప్రభావంతో విష్ణుమూర్తికి ఇవ్వబడిన ఆయుధమని శివపురాణంలో చెప్పబడింది. వాల్మీకి రామాయణంలో సుదర్శన చక్రం గురించిన వర్ణన ఉంది. కొన్ని శాస్త్రాల్లో ఉన్న వివరణ కూడా తెలుసుకుందాం. అవి దేవగురువు బృహస్పతి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సమ్మిళిత శక్తిని ఉపయోగించి సుదర్శనాన్ని తయారు చేశారని చెప్తూ ఉన్నాయి. ఆ ఆయుధాన్ని విష్ణువుకి సమర్పించారని వాటిలో ఉంది. సృష్టిలో దుష్కర్మలు చేసే, సృష్టికి విఘాతం కలిగించే దుర్మార్గుల భరతం పట్టడానికి విష్ణువుకు సహాయంగా ఉంటుందని సుదర్శనాన్ని ఆయనకిచ్చారు. ఉపనిషద్ కథలో మరొక కథాంశం ఉంది. సూర్యుని తేజస్సు భరించలేని ఆయన భార్య తన తండ్రి అయిన విశ్వకర్మను వేడుకున్నప్పుడు ఆయన సూర్యుణ్ణి సానబట్టి కొంత తేజస్సుని తగ్గిస్తాడు. సానబెట్టగా వచ్చిన రజనుతో కొన్ని వస్తువుల్ని తయారు చేస్తాడు. అందులో ఒకటి ఈ సుదర్శన చక్రం. దాన్నే విష్ణువుకిస్తాడు. అయితే కొందరు తమ ఆలోచనల ప్రకారం ఈ కథనాలు అసత్యమని చెప్పి అంగీకరించడం లేదు. విష్ణుమూర్తికి సంబంధించిన ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ, ప్రతి కథనంలోనూ సుదర్శన చక్రం ప్రస్తావన ఉంటుంది. దీన్ని వేరెవరో బహుకరించారని చెప్పడం సరికాదని వీరి అభిప్రాయం. ఆయన పేరే చక్రధారి, ఆయనే స్వయంగా శక్తివంతుడు అని వీరి నమ్మకం. అయితే సుదర్శన చక్రం గురించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న కథనాలు మాత్రం శివుని ప్రస్తావనలతోనే ముడిపడి ఉన్నాయి. రాక్షసులు, దేవతలు, వీరి మధ్య వైరం, తరచుగా జరిగే యుద్ధాలు మనం పురాణాల్లో చదివి ఉన్నాం. నిత్య జీవనం కంటకప్రాయం అవడంతో దేవతలు విష్ణుమూర్తిని చేరి శాశ్వతంగా రాక్షసుల పీడ తొలగే మార్గం చెప్పమని వేడుకుంటారు. అయితే రాక్షసులకి తమకు గాయాలైతే స్వయంగా బాగు చేసుకునే శక్తి ఉంది. ఈ విషయంలో శివుణ్ణి సహాయం అడగాలని విష్ణుమూర్తి తలుస్తాడు. విష్ణువు శివుని వద్దకు వెళ్లేసరికి ఆయన ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేని విష్ణువు శివోపాసన మొదలు పెడతాడు. ఆయన మనస్సులోని సంకల్పం బోళాశంకరుడి మనసును చేరుతుంది. ఈ ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శివనామ స్మరణ చేస్తూ ప్రతిరోజు 1000 కమలాలతో శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు విష్ణువు. ఇలా చాలా సంవత్సరాలు గడిచాక శివుడు ధ్యాన సమాధి నుంచి మేల్కొని విష్ణువుని ప్రసన్నంగా చూస్తాడు. అయితే ఆయన మనసులో విష్ణువుని పరీక్షించాలని అనుకుంటాడు. ఆ రోజు విష్ణువు పూజ నిమిత్తం 1000 కమలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి ఒక పువ్వుని శివుడు దొంగిలిస్తాడు. పూజకు ఒక పుష్పం తక్కువ కావడంతో 1000వ పుష్పంగా తన కంటిని తొలగించి పూజ చేస్తాడు విష్ణువు. శివుడు ప్రసన్నుడవుతాడు. సృష్టిలోకెల్లా శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదిస్తాడు శివుడు. ఒక్కసారి ప్రయోగిస్తే చాలు, సమూలంగా దానవ సంహారం చేయగల శక్తివంతం అని చెప్తాడు. రెప్పపాటులో రాక్షసుల ఉసురు తీయగల శక్తి సుదర్శన చక్రానికి ఉందని శివుడు చెప్తాడు. శివపురాణం ప్రకారం సుదర్శన చక్రం 2 చక్రాల మేళవింపు అని చెప్తారు. ఇవి 2 పరస్పరం వ్యతిరేక దిశల్లో తిరుగుతూ ఉంటాయి.
వామన పురాణంలో సుదర్శన చక్ర మధ్య భాగం వజ్రంతో చేయబడిందని ఉంది. చక్ర కేంద్రకంలో 12 ఆకులు అమర్చబడి ఉన్నాయి. 6 నాభి కేంద్రాలున్నాయి. 12 కర్రలు 12 మాసాలకు ప్రతీకలు. 6 నాభి కేంద్రాలు 6 ఋతువుల్ని సూచిస్తాయి. మరికొన్ని కథనాల్లో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తినప్పుడు ఆ దిగువన సుదర్శన చక్రాన్ని నిలిపాడని ఉంది. సతీ వియోగంతో ఆమె శరీరాన్ని భుజాన వేసుకొని శివుడు లోకాలన్నీ తిరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్రంతోనే సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించి అవి భూమిపై పడేలా చేసి 51 శక్తిపీఠాల్ని ఏర్పాటు చేశారని చెప్తారు. విష్ణు పురాణంలో ఈ సుదర్శన చక్రం ఒక తులసి ఆకు మీద మోపగలిగేంత చిన్నగా తేలిగ్గా ఉంటుందని వర్ణించబడింది. అంతేకాదు ఈ సుదర్శన చక్రం ఎంత విశాలం అంటే మొత్తం విశ్వమంతా దీనికింత కుదురుకోగలిగేంత అని చెప్తారు. మహాభారత యుద్ధం చివరిలో జరధ్రదుని వధించేటప్పుడు అర్జునుడికి సాయంగా శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడని కొన్ని కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత ఏ గ్రంథంలోనూ సుదర్శన చక్ర ప్రస్తావన లభించలేదు. ద్వాపరయుగ సమాప్తి సమయంలో కృష్ణుడు అవతారం చాలిస్తున్నప్పుడు సుదర్శన చక్రం కూడా భూమిలో కలిసిపోయిందని అంటారు. ఆపై ఎవరూ దీని ప్రస్తావన తీసుకురాలేదు. దీనికి ఒక కారణం కూడా ఉండొచ్చు. సుదర్శన చక్రాన్ని ధరించగలిగేది విష్ణుమూర్తి ఒక్కరే కదా. తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలో ఆఖరి రోజు స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం అనే వేడుక జరుగుతుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని పుణ్యక్షేత్రాల్లో సుదర్శన చక్రానికి ప్రత్యేక ఆలయాలు కూడా ఉన్నాయి. అలా సుదర్శన చక్రాన్ని చక్రతాళ్వారని, చక్ర పెరుమాళని దేవునిగా భావించి వాటి యజమానుల పాక్షిక అవతారాలుగా పరిగణించి పూజిస్తున్నారు. విష్ణుమూర్తి ధరించే సుదర్శన చక్రం స్వయంగా తానొక అవతార పురుషుడన్నమాట. ఇది సంప్రదాయం. పురాణ కథనాల ప్రకారం కలియుగంలో విష్ణువు కల్కి అవతారంలో అవతరిస్తారని చెప్తున్నారు. అప్పుడు ఆయనకే ఈ సుదర్శన చక్రం లభిస్తుంది. అప్పుడు పరశురాముడే వచ్చి సుదర్శనాన్ని కల్కికి అందజేస్తాడని కథనం. పరశురాముడు ఇప్పటికీ భూమి మీద ఉన్నాడని, హనుమంతునితో కలిసి విష్ణువుని ఆరాధిస్తూ ఉన్నాడని, ప్రస్తుత కలియుగానికి ఆయన రప్పించేందుకు తగిన ఉపాసన నిర్వహిస్తున్నారని పురాణ కథనం. అప్పుడే భూగర్భం నుండి సుదర్శన చక్రాన్ని వెలికితీసి విష్ణువు అవతారమైన కల్కికి అందజేస్తారు. మీరు సుదర్శన చక్రం గురించి, దాని ఉనికి గురించి, భూగర్భంలో అది ఉందనే సంగతి గురించి, సమయం వచ్చినప్పుడు అది వెలికి తీయబడుతుందనే విషయం గురించి విన్నారా? మీరు చదివిన పురాణాల్లో సుదర్శన చక్రం గురించి ప్రస్తావనలుంటే అవన్నీ ఇక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రస్తుత కాలంలో మనం సుదర్శన చక్రాన్ని చూడగలమా? దాని ఆనవాళ్లు కానీ చరిత్ర కానీ ఎక్కడన్నా రాయబడి చెక్కబడి ఉంటే ఆ విశేషాలు కూడా తెలియచేయండి. ఒక్కటి మాత్రం చెప్పుకొని తీరాలి. సంక్లిష్టంగా ఉన్నట్టు కనిపించే ధార్మిక విషయాల పట్ల విశ్లేషణాత్మక దృష్టితో చూసి పరిశీలిస్తే ఎన్నో రహస్యాలు తెలుస్తాయి. కావాల్సిందల్లా వాటిని చదవగలిగే భాషా జ్ఞానం, అర్థం చెప్పగలిగే గురువులు, విశ్లేషించుకోగలిగే వివేకం. ముందు తరాలకు అసలు సంగతులు వెల్లడయ్యే సదవకాశం ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.